పాస్టర్ గారు వచ్చే ఆదివారం నుండి నేను రానండి, ఎందుకంటే ఆ ఇంట్లోనే ప్రార్థన చేసుకోవచ్చు, ఇంట్లోనే బైబిల్ చదువుకోవచ్చు, ఇంట్లోనే టీవీలో వచ్చే వాక్యాలు చక్కగా వినొచ్చు, ఏం ప్రాబ్లం లేదు, ఆలయానికి ఎందుకు రావాలి అని అన్నాడు. అలాగానన్నా సర్లే వచ్చే ఆదివారం మాత్రం రా, తర్వాత మానేది దిగాలే, వచ్చే ఆదివారం మట్టుకు రా అని అన్నాడు. అలాగేనండి వస్తాను, మీ మాట తీయకుండా వస్తాను అని అన్నాడు. వచ్చాడు, వాక్యం అయిపోయింది. నాయన వచ్చేవు కదా, ఇంటికి వచ్చేళ్ళు అన్నాడు. అలాగేండి వస్తాను. ఇంటికి వెళ్ళాడు. వచ్చావా నాన్న? వచ్చానండి పాస్టర్ గారు. అక్కడ కట్టెలు ఉన్నాయి కదా, ఉన్నాయండి, తీసుకొచ్చి ఇక్కడ మంటే, దాదాపు ఒక 10 కట్టెలు తీసుకొచ్చి మంటేసాడు. మండుతూ ఉన్నాయి గట్టిగా, చాలా బాగా మండుతూ ఉన్నాయండి. అందులో ఒక కట్టె తీసి పక్కన పెట్టు, రైట్ పెట్టానండి. ఇప్పుడు మండుతూ ఉందా అంటే కొద్దిగా మండుతుందండి. ఒక్క పావుగంట ఆగాడు. ఇప్పుడు ఎలాగుంది? మంట ఆగిపోయిందండి, పొగ వస్తుంది. ఒక పావుగంట ఆగు. ఇప్పుడు ఎలాగుంది? పొగ కూడా ఆగిపోయిందండి. మొత్తం ఆ కట్టె ఎలగడం ఆగిపోయిందండి, ఏది మండటం ఆగిపోయిందండి. అలాగున మరి అది పుల్లల్లో ఉన్నసేపు మండింది కదా. అవును, కాకపోతే మరి తీసేసాం కదా మంటలోంచి, అందుకే అలాగున పావుగంటకి ఆరిపోయిందండి. ఏమన్నా అర్థమైందని ఆయన నీకు అంటే అర్థమైందండి. నేను ఆలయంలో ఉంటే మండుతాను, బయటకు వచ్చేస్తే మండను అని మీరు చెప్తున్నారు. వచ్చే ఆదివారం నుండి నేను వచ్చేస్తానండి అని అన్నాడు.